ఫస్ట్ నైట్ అని కూడా చూడకుండా మందు దాకా వచ్చానని పుట్టింటికి వెళ్ళిపోతావా నువ్వు? ఇప్పుడు మందు దాకా వచ్చానే, మందు తాగి రావటం కాదు, చిత్త కొడతాను, పీకుతావు నువ్వు. అయ్యా నేనెందుకంటే పీకుతాను, ఇదిగా ఇప్పుడు మీరే పీకండి. మందు కొట్టు చూపుతున్నావు అంటే మందు కొడతావు నువ్వు? అయ్యో రామ్ రామ, నాకెందుకండి, మీకోసమే. నా కోసం? అవును. భర్త మందు కొడతాడని తెలిసి భార్య ఇంట్లోనే మందు అరేంజ్ చేసిందంటే నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేస్తున్నావే. ఏమా ఇలాగే ప్రచారది తాగుబోతులకి ఇంట్లోనే మందు అరేంజ్ చేసిందంటే నా సామి రంగా ఆ సంసారం 6 ఫుల్స్ 3 క్వార్టర్స్ కింద కలకల 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 ఆడిపోద్ది అంతే. తాగండి, మందు తాగండి. ఏమండి కోడలు కూడా కలిసి తాగేస్తుందేమోనండి. నిన్నటి వరకు ఒక్కడే తాగి చావు బాధించేవాడు, ఇవాళ నుంచి ఇద్దరు కలిసి బాధేస్తారా ఏటా? ఆ రోజు నా వల్ల ఫస్ట్ నైట్ జరగలేదు, ఈ రోజు ఫుల్ గా కొట్టి ఫస్ట్ నైట్ చేసుకుందా. ఏంటే ఇందాక ఇక్కడ బాటిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? అది క్వార్టర్కు హాఫ్ బోనస్ అండి. తాగురా నా రంగా, తాగురా తాగు. ఇంకా కొంచెం నా బుజ్జి, నా చిట్టి కాదు, మీకోసమే నేను జోడా కలిపానండి, ఏమీ కాదు, తాగరా. నా బంగారు నా రాజా, తాగు నాన్న, ఏమీ అవ్వదు, బాగా తాగు. కొంచెం తాగరా. గుడ్ నైట్. ఏం చేయబోతుందండి? సంథింగ్ స్పెషల్ లాగా ఉంది, చూద్దామా? చేతులు కట్టేసి తాగించాలనుకుంటున్నావా? కాదు నాన్న, తాగడం మానిపించడానికి. తాగడం మానిపిస్తావా? అదేలాగా చూసావా? ఎలక చెల్లి, లోపలికి ఎల్లు చెల్లి. ఎలా ఉంది బాగుందా? ఎలా ఉంది? నువ్వేం బాబు బాబు తీయనంటే తీయను. నీ దండం పెడతానే, తేలిక తీసిరే. నీ దండం పెడతాను, వదిలేవే. ఇంకా ఎప్పుడైనా తాగుతావా? అమ్మా నాన్నని కొడతావా? నన్ను కొడతావా? మర్యాదగా ఉంటావా? ఓకే ఓకే, ఉండు. బయట రావే నా చెల్లి. ఇంకోసారి తాగేవో ఓకేనా? ఇలా చేస్తే మందు మానేస్తాడని తెలుసుంటే ఈ ఎలకేం కర్మ, ఏకంగా పంది కొక్కనే తోసేద్దాం. వినపడుతుందండి. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ పెళ్ళ ఇరిగిపోతాయి. రస్మాత్గా ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు. మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద.
వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబా ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్ హాయ్ ఆతి మేరీ సాతి. యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే నీకు విషయం తెలుసా? నిన్ను సకానే కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాటిలో రంపం తీసుకుని సైడ్ చెక్ చేసుకో. ఓ మాదిగా రిజల్ట్ ఉంటది ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నేను ఇక డెకాట్ లో తయారక్కర్లేదు. రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు. Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ తీసుకెళ్ళరా. ఈ సైడ్ కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదురా. అవునరా, ఈ సైడ్ గ్యారంటీ చంపేస్తారా. తీసుకెళ్తున్నాడా? ఎవరు బేక్కడ గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటానా? పిల్లోండ్రా చాలగాని యాడినాడు? అన్నా నేనే అన్నా. నువ్వా? చూడు అవ్వ, నిన్ను కొట్టడానికి కర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకి వచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే అని కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీ చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజ్ లో కూడా వద్దా? అయితే బయట చూసుకుందాం రా. వద్దన్నా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్ గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. అన్న నా చేయరన్న, అన్న దండం పెడతా. రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు. ధైర్యంగా ఉన్నా. వెళ్ళండి, ఎవరి కాసు కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. తెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదు బా. చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేస్తున్నావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలియదు అనుకుంటా. మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా?
చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి.